గౌతమ బుద్ధుడు సమతామూర్తి, మార్క్స్ సామ్యవాద స్ఫూర్తి. ఒకరు దుఃఖ నివారణ మార్గాన్ని అన్వేషించారు, ఇంకొకరు దోపిడీ విముక్తి మార్గాన్ని ప్రపంచానికి చూపించారు. ఒకరు లోకజనుల శ్రేయస్సు కోసం ఎంతో ప్రేమించే అందమైన భార్యను, ముద్దులుగారే బిడ్డను త్యజించారు. ఇంకొకరు ప్రపంచ ప్రజల విముక్తి కోసం ప్రేమించి పెళ్లాడిన భార్య పిల్లల కళ్ళ ఎదుటనే మరణించినా తన కార్యదీక్ష నుండి పక్కకు మరలలేదు. ఒకరు మానవుల హృదయాలను లోతుగా అధ్యయనం చేశారు, హృదయ పరివర్తన మార్గాలను అన్వేషించారు. ఇంకొకరు మానవుల దోపిడీ పీడన కారణాలను కనుగొని వాటి పరిష్కార మార్గాలను అన్వేషించారు. ఒకరు అహింసయే మార్గమన్నారు, ఇంకొకరు సమాజ హింసను ఎలాగైనా ఏ పద్ధతుల్లో అయినా ఓడించక తప్పదన్నారు. ఒకరు తమ సిద్ధాంతాలకు మొదటిసారిగా ప్రజా ఉద్యమ దృక్పథాన్ని కలిగించారు, ఇంకొకరు తమ సిద్ధాంతాలను విశ్వవ్యాపిత ప్రజా ఉద్యమాలుగా మార్చారు. ఒకరు 2500 సంవత్సరాల నాడే మొదటి మహిళా సంఘాన్ని స్థాపించారు, ఇంకొకరు మహిళా భాగస్వామ్యం లేనిదే చరిత్ర లేదని నొక్కి చెప్పారు. ఇద్దరు హేతువాదాన్ని కోరారు, ఇద్దరు కార్యాచరణ సంబంధాన్ని సొంతం చేసుకున్నారు. ఇద్దరు అనాత్మను చెప్పారు, ఇద్దరు అనిత్య అని చెప్పారు. ఇద్దరు మహిళల ముందడుగును కోరారు, ఇద్దరు మహిళా ఉద్ధారకులుగా నిలిచారు. ఇద్దరు వర్ణ వివక్షతలను వ్యతిరేకించారు, ఇద్దరు ప్రకృతిని ప్రేమించారు, ప్రకృతిని కాపాడాలని శ్రమించారు. ఇద్దరు తమ ఉద్యమాలు ప్రజల మీదనే ఆధారపడాలని నొక్కి చెప్పారు. ఈ రకంగా అనేక విషయాల్లో సామీప్యాలు ఉన్న ఈ ఇద్దరు బుద్ధ, మార్క్స్ మహనీయులు, మానవజాతి విముక్తి ప్రదాతలు. వారి జయంతులు మానవజాతికి నిజమైన పండుగలు, నిజమైన స్ఫూర్తి దీపికలు. జేజేలు గౌతమ బుద్ధ, జేజేలు కారల్ మార్క్స్. జనహిత ఛానల్ ప్రపంచ చరిత్ర గతిని మార్చివేసే ఇద్దరు మహనీయులు జన్మించిన మే 5వ తేదీన వారి గొప్పతనాన్ని సమాజానికి, వారు చేసిన మేలును ప్రపంచానికి తెలియజేయడానికి ఈ ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు వస్తుంది. కారల్ మార్క్స్ ప్రపంచ తత్వవేత్త, చరిత్రగతిని మార్చివేసి పోరాడితే పోయేదేమీ లేదు, సంఖ్యలు తప్ప అని నినదించి ప్రపంచ ప్రజలకు చైతన్య స్ఫూర్తిని, పోరాట దీప్తిని కల్పించిన మహనీయుడు. అదేవిధంగా ప్రపంచంలో శాంతి సౌఖ్యం నెలకొనే విధంగా ప్రజలు భేదభావాలను మరచి దుఃఖాలను విడిచి గొప్ప ఆధ్యాత్మిక చింతన ద్వారా సమాజ మనుగడను మార్చివేసిన మహనీయుడు గౌతమ బుద్ధుడు. ఆయన జన్మదినం కూడా ఈరోజే కావటం ఎంతో శుభసూచకం. ప్రపంచం కొన్ని విలువలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని అలవాట్లు, కొన్ని సాంకేతిక అంశాలపైన ముందుకు వెళుతున్నది. ఈ నేపథ్యంలో తత్వశాస్త్రంలో మార్క్సిజాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా పీడిత, తాడిత, శ్రామిక జన విముక్తికి కారల్ మార్క్స్ ప్రయత్నం చేయగా దుఃఖాల నుండి శాశ్వతంగా ప్రజలను విముక్తి చేసేందుకు గౌతమ బుద్ధుని ప్రబోధాలు ఎంతో మేలు చేశాయి. ఈ సుదినాన్ని పురస్కరించుకొని వారిద్దరి చరిత్రలను ప్రజల ముందు, ప్రపంచం ముందు ఉంచేందుకు ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తారు. సాధారణ నేతలు, ప్రముఖులైన కారల్ మార్క్స్, గౌతమ బుద్ధులు పుట్టిన కాలానికి చాలా తేడా ఉన్నప్పటికీ ఆయా సమకాలీన సమాజంలో మార్పుల కొరకు, గొప్ప విప్లవ చైతన్యం కొరకు ఇరువురు కృషి చేశారు. 2000 సంవత్సరాలకు పూర్వమే గౌతమ బుద్ధుడు జన్మించిన 200 సంవత్సరాలకు పూర్వం కారల్ మార్క్స్ జనించిన వీరిద్దరూ ప్రపంచ ప్రజల ప్రీతిపాత్రమైన మహనీయులు. ఎందుకంటే మార్క్స్ ప్రవచించిన సిద్ధాంతాలు చరిత్రగతిలో ఎన్నో మార్పులను తెచ్చాయి. ఎన్నో కమ్యూనిస్టు, సోషలిస్టు, సామ్యవాద రాజ్యాలు ఆయన ప్రేరణతో ఆవిర్భవించి పీడిత, తాడిత శ్రామిక జనానికి మేలు చేశాయి. అదేవిధంగా బౌద్ధ మతం ఈ ప్రాపంచిక సుఖాలను
ఐహిక ధర్మాలను విడిచి ఆయన చిన్న వయసులోనే భార్యను పిల్లలను త్యజించి చేసినటువంటి ప్రయోగాలు భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి ప్రేరణగా నిలిచాయి. ఈ దశలో స్ఫూర్తిగా కార్ల్ మార్క్స్ సామ్యవాద సిద్ధాంత ప్రవక్త. సామ్యవాద సిద్ధాంతం ఒక దశాబ్దాల పాటు, శతాబ్ద కాలం పాటు ఈ ప్రపంచాన్ని ఏలింది. ఎర్ర జెండా నీడలో కోట్లాది మంది ప్రజలు దోపిడీదారులపై పోరాటం చేసి విజయం సాధించుకుని ప్రగతి బాటలో నడిచారు. తూర్పు యూరప్ రాజ్యాల్లో సోవియట్ యూనియన్, అలాగే నేడు ప్రపంచ దేశంగా ఉన్న చైనా అనుభవాలు ప్రపంచాన్ని దిక్సూచిని మార్చివేశాయి. గౌతమ బుద్ధుడి ప్రవచనాలు కూడా అదేవిధంగా సమాజానికి ఎంతో మేలు చేశాయి. తరతరాలుగా కులం, మతం, ప్రాంతం, రంగు తేడాతో ప్రజలు ద్వేషభావాలతో కుట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో వారికి దిశా నిర్దేశం చేస్తూ బుద్ధుడు సాధించినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం బౌద్ధ మతంగా వెలసిల్లి నేడు ప్రపంచ దేశాలలో అగ్రస్థాయి మతంగా నిలబడింది. అటు పురాణాలు, ఇటు ఇతిహాసాలు, మూఢనమ్మకాలు, ఆర్యుల దాష్టికాలు వీటన్నిటినీ అధిగమించి గౌతమ బుద్ధుని ప్రేరణ భారతదేశంలోనూ దాని ప్రక్కనే ఉన్న చైనా, మలేషియా, ఇతర దేశాలలోనూ ప్రాచుర్యం పొంది జపాన్ వంటి దేశాలను సైతం తాకింది. ఈ నేపథ్యంలో ఈ మహనీయుల జీవిత గాథలను తెలుసుకునేందుకు చేసే చిన్న ప్రయత్నానికి మీ అందరూ సహకరించాలని విజ్ఞప్తి.